హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ పొద్దున 8:30 9ంటికి అనుకుంటా సన్ రైజింగ్ చూపిస్తున్నాను. పొద్దున బాబోయ్ ఎంత వేడి గాలి వడగాలి పుట్టిందో తెలుసా. ఇంత పొద్దున్నే కూడా ఏంద్రా అనిపించింది. ఇంకా బయట వాకిలు ఊడ్చుకొని ఇల్లు వాకిలు ఊడ్చుకొని తడిగుడ్డు పెట్టి కౌంటర్ టాప్ షింక్ క్లీన్ చేసి గిన్నెలన్నీ బయట వేసుకునేటప్పుడు కొంచెం రెస్ట్ ఉంటుంది కదా అని స్ట్రాంగ్ ఒక గ్లాస్ కాఫీ తాగుదాం అనుకున్నా. నా అదృష్టం ఏంటో ఈరోజు మెయిడ్ కూడా రాలేదు. ఆ గిన్నెలన్నీ కడిగేసుకున్నాను. ప్రతిరోజు ఇల్లు మాపు వేయాల్సి వస్తుంది పిల్లలు పాకుతున్నారు కదా అని. ఈ కాఫీ తాగేటప్పుడు మా బుట్టలు చేసిన అల్లరి అంతా ఏంటి కదా ఒకసారి చూడండి. నువ్వు నన్ను అసలు కాఫీ తాగనివ్వా? నన్ను ప్రశాంతంగా పని చేసుకోనివ్వు, కాఫీ తాగనివ్వు. ఏంటంట ఓయ్ ఇంత లేవు, నీకు కాఫీ కావాలా? ఏసి 2 పీకుతా. ఓయమ్మా ఏమమ్మా ఏంది అంత ఇదేంది? నేనేదో రిలాక్స్గా కాఫీ తాగుదాం అనుకున్నా. ఇంకేం రిలాక్స్, అయ్యో రామ. ఇక వంటగదిలోకి వచ్చి వీళ్ళకి టిఫిన్ చేయాలి కదా. ఇక ఇడ్లీ పెట్టేశాను పొయ్యి మీద. ఈ గ్యాప్లో మా బుడ్డోడు నా వెనకాలే వచ్చేసారండి. ఏం అల్లరి చేశారంటే వాళ్ళతో పాటు నేను కూడా పెట్టి వాళ్ళ నాన్నగారికి అప్పగించి వచ్చాను. ఇక ఇడ్లీకి చట్నీ చేయాలి కదా, పల్లీ చట్నీ చేశాను. ఆయనకి ప్లేట్లో పెట్టి నేను కూడా తిన్నానండి. ఈ గ్యాప్లోనే మా పిల్లలిద్దరికి కూడా పెడుతూ ఉన్నాను. ఇక వాళ్ళకి స్నానపానాలు అవన్నీ చేయించాలి కదా. అవన్నీ చేసినాక అక్కడ కూర్చున్నారు. మళ్ళీ ఇక గిన్నెలన్నీ కడిగేసుకుని మిషన్లో బట్టలు వేసేసాను. నా స్నానం కూడా అయిపోయింది. ఇక పిల్లలకి జావలాగా చేశాను బియ్యం రవ్వతో. ఇక వాళ్ళిద్దరికి వేడిగా ఉంటే ప్లేట్లో వేసాను, చల్లారినాక పెట్టేశానండి. పడుకున్నారు. ఇక వంట చేయాలి కదా. ఇంకా వంట సెక్షన్ ఉంటుంది కదా మనకి, మామూలుగా ఉంటుందా? కాసేపు అలా తీరుకుంటే ఇంకేమన్నా ఉందా? బాబాయ్ మనం బాగుపడిపోము. అయినా కూడా ఒక గ్యాప్ తీసుకున్నాను, ఒక 1 అవర్. ఈరోజు ఆయనకి లంచ్ బాక్స్ పొద్దున్నే ఏం చేయలేదు కాబట్టి మధ్యాహ్నం ఇంకా దోసకాయ పప్పు, పుదీనా పచ్చడి, గొట్టాలు అన్నీ వేపాను. ఇక పెరుగు ఉంది కదా, ఇక మామిడికాయలు కూడా ఉన్నాయి. ఎంత తీగా ఉన్నాయి తెలుసా. ఇంకేముంది, నాకు తెలిసి ఈ నెల దాకా ఉంటుందేమో మామిడికాయలు. తర్వాత వచ్చే సంవత్సరం దాకా ఎదురు చూడాలి. ఏంటో మన చిన్నప్పుడు ఏంటంటే ఏ సీజన్ ఫ్రూట్ ఏ సీజన్కి అట్లా ఉండేది. ఇప్పుడు ఎలా పెడితే అలా వస్తున్నాయి. పచ్చి మామిడికాయలు వస్తున్నాయండో, ఇలాంటివి కాదు నేను చెప్పేది. తర్వాత ఆయన గారికి భోజనం పెట్టేసి నేను కూడా తినేద్దాం అనుకునే టైంకి మళ్ళీ మా బుడ్డోళ్ళు లేచి గోల. అసలు మామూలు అల్లరి కాదు మా బుడ్డదైతే. ఆ బొమ్మలన్నీ పడేసి రచ్చ రచ్చ చేసేసింది. అవన్నీ సర్దుకొని వాళ్ళిద్దరికి కూడా కొంచెం అన్నం పెట్టి పెరుగన్నం పెట్టాను. పప్పన్నం తినే ఇదిలో వాళ్ళు లేరు, ఇంకా కొంచెం టైం పట్టిద్ది తినడానికి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.